ఒక్క విషయం జాగ్రత్తగా గమనించండి. ఎవరికైనా కానీ ప్రాణశక్తి అనేది ప్రాపర్‌గా ఏదైనా పర్టిక్యులర్ బాడీ పార్ట్‌లో కావచ్చు, ఆర్గాన్‌కి కానీ ప్రాపర్‌గా రీచ్ అవ్వకపోతే వాళ్ళకి ఆ పార్ట్‌లో పెయిన్ కానీ, స్వెల్లింగ్ కానీ, అదే విధంగా ఫ్యూచర్‌లో ఆ పర్టిక్యులర్ ఆర్గాన్ డ్యామేజ్ అవ్వడం మనం చూస్తూ ఉంటామండి. సో, ప్రాణశక్తి ఒక ఇంపార్టెంట్‌ని గమనించి దాన్ని గనుక మనం ప్రాపర్‌గా అర్థం చేసుకొని ఈ యొక్క నాడుల సహాయంతో మనం ప్రాణాయామం ప్రాక్టీస్ చేసి ప్రాపర్‌గా ప్రాణశక్తిని ఆ పర్టిక్యులర్ ఆర్గన్స్‌కి కానీ, ఆ ఒక బాడీ పార్ట్‌కి కానీ మనం రీచ్ చేయగలిగితే తప్పకుండా ఆ ఒక పర్టిక్యులర్ ఆర్గన్ మళ్ళీ ఫాస్ట్‌గా రికవర్ జరుగుతుందండి. సో, మన ఒక ప్రాణశక్తిని ఈ నాడుల సహాయంతో కంప్లీట్‌గా మన బాడీ మొత్తం కూడా ఏ విధంగా ప్రాణశక్తిని విస్తరింపజేయాలో ఈ వీడియోలో క్లియర్‌గా తెలుసుకుందామండి. సో, ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్న బ్రీతింగ్ టెక్నిక్ ఏంటి? దాని ఏ విధంగా బ్రీతింగ్ ప్యాటర్న్స్ ఉండాలి? అదే విధంగా మనం అంతర్కుంభక్‌లో పెట్టచ్చా? పెట్టకూడదా? బాహ్య కుంభక్‌లో పెట్టాలా? అండ్ శ్వాసను ఏ విధంగా ఆడించాలి? మన యొక్క మెయిన్ పాయింట్స్‌లో శ్వాసని ఏ విధంగా బంధించాలి? అదే విధంగా శబ్దాన్ని పలుకుతున్నప్పుడు ఈ యొక్క శ్వాసని ఎక్సెల్‌లో మనం పలుకుతామా? ఇన్‌హేల్ తీసుకొని పలుకుతామా? అనేది క్లియర్‌గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కంప్లీట్‌గా నేను మీకు ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి.